దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి కూడా వందనాలండి. అందరూ కూడా బాగున్నారు కదా? మరి దేవుని కృపను బట్టి మనం ఈ రోజున కూడా బ్రతికి ఉన్నాము. దేవుని యొక్క వాక్యాలను మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. అలాగే మరి ప్రతి ఒక్క రోజు కూడా మనం దేవుని యొక్క వాగ్దానం వినాలి. ఎందుకంటే ఆయన యొక్క వాగ్దానములు మన జీవితాలకు ఎంతో అవసరంగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈరోజు మనతో దేవుడు ఏ వాగ్దానం మాట్లాడబోతున్నాడు అనేది ఒక ప్రార్థన చేసుకొని మనం చూద్దాం. స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధుడా యేసయ్యా, ఈ యొక్క తండ్రి సమయంలో మా ప్రార్థన ఆలకించిన ప్రభా, నీ వాగ్దానం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మాకు నువ్వేదంటే మంచి వాగ్దానం దయచేయండి. మా జీవితాలకు ఎటువంటి వాగ్దానం అయితే అవసరమో అది మీరు మాకు దయచేయండి ప్రభా. ఎంతో గొప్ప దేవుడు, నీకు అసాధ్యమైన ఏది కూడా లేదు ప్రభా. మా యొక్క జీవితం నీ యొక్క చేతిలో పెడుతూ ఉన్నాం తండ్రి. నువ్వే సరిచేయండి ప్రభా. మాకు నువ్వే మేలు దయచేయండి, ఆశీర్వాదం దయచేయమని యేసునామం బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కనుక కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే, 94వ కీర్తన 18వ వచనం మనం చూస్తే కనుక, నా కాలు జారినని అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. దేవుని యొక్క వాక్యం చూస్తే, నా కాలు జారినని అనుకున్నాను, దేవుని యొక్క కృప నన్ను బలపరుచుతున్నది. ఈ రోజున మనం చూస్తే అనేక సంఘటనల గుండా మనం వెళ్తూ ఉంటాం, అనేక ఇబ్బందుల గుండా, పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉంటాం. అయితే ఆ వెళ్తున్న సమయంలో కొన్నిసార్లు మనం కాలు జారిపోవచ్చు, అంటే పడిపోవచ్చు. ఎప్పుడు జారుతుందంటే నువ్వు సరిగ్గా అడుగు వేయనప్పుడు నీ కాలు జారింది కదండి. అలానే మనం కూడా కొన్నిసార్లు సమస్యల్లో లేదా మనం వెళ్ళే పరిస్థితుల్లో ఏదో ఒక చిన్న తప్పు చేయడం వలన మనకేమైపోయిందంటే ఒక కురిగిపోయేటటువంటి ఆ యొక్క స్థితి అనేది మనకు వస్తూ ఉంటుంది. దేవుడు ఏమంటున్నాడంటే, అప్పుడు అటువంటి సమయాల్లో నా కృప నిన్ను బలపరుస్తూ ఉంటుంది, నా కృప నిన్ను బలపరుస్తూ ఉంటుంది. సాతాను అనేక ప్రయత్నాలు చేస్తాడు, ఎలాగైనా కూల్చివేయాలి వీళ్ళని, ఎలాగైనా నెట్టివేయాలి, ముందుకు రానియకూడదు వీళ్ళని అని ఎలాగైనా సరే సాతాను ప్లాన్లు వేస్తూ ఉంటాడు. కానీ మన దేవుడు ఎంత గొప్పవాడంటే సాతాను కన్నా కూడా ఎంతో పవర్ఫుల్, ఎంతో బలవంతుడు. కాబట్టి ఆయన యొక్క కృపను మన దగ్గర వచ్చేసి ఏం చేస్తున్నాడు, దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. అబ్రహాం విషయంలో మనం చూస్తే ఎటో వెళ్తున్నాడు, చెప్పాడు దేవుడు, అబ్రహాం నువ్వు వెళ్ళిపో, నీ యొక్క తండ్రి నుంచి వెళ్ళిపో అన్నప్పుడు వెళ్ళిపోతూ ఉన్నాడు అబ్రహాము. మరి కొంచెం దూరం వస్తూ ఉన్నాడు, ఎటు వెళ్ళాలో తెలియటం లేదు. ఏమంటే ఎటు వెళ్ళాలో తెలియట ఆందోళన పడుతూ ఉన్నాడు. ఇంతమంది నేను నా యొక్క ప్రజలందరినీ వేసుకొని వస్తూ ఉన్నాను, మధ్యలో ఆగిపోతే ఎలాగా అని కొంచెం బాధపడుతూ ఉన్నప్పుడు దేవుని కృప అతన్ని బలపరుస్తున్నది. ఇదిగో అబ్రహాము, నువ్వు భయపడమాకు, నేను నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను, నువ్వు అలా ముందుకు వెళ్తా ఉండు, సాగిపోతూ ఉండు, ఆగమాకు అని దేవుడు వాక్కు అతనికి ప్రత్యక్షమయ్యి అతన్ని బలపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మానవులు ఎప్పుడు కూడా అండి మనల్ని దిగజార్చాలని చూస్తూ ఉంటారు, మనల్ని ఎప్పుడు కూడా బలపరచరు వాళ్ళు. అదే దేవుడిని మనము వేడుకున్నప్పుడు, దేవుడిని మనము ఆశ్రయించినప్పుడు దేవుడు అప్పుడేం చేస్తుంటాడు, మన యొక్క పరిస్థితుల్లో నుంచి ఆయన కృప ద్వారా మనల్ని బలపరుస్తూ ఉంటాడు కదండి. పౌలు గారి విషయంలో, కొత్త నిబంధనలో పౌలు గారి విషయంలో, అపోస్తులైన పౌలు గారి విషయంలో మనం చూస్తే కనుక, ఆయన ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడు అంటున్నాడు. అలాగే ప్రభువా, ఈ యొక్క ముళ్ళు నా ఎదురు నుంచి తీసివేసేది ఆయన. ఏం ముళ్ళు అది? గర్వము. ఆయన అనేకమైనటువంటి సేవలకు ఆయన వెళ్తూ ఉన్నాడు, సేవ చేస్తున్నాడు, కొంత డబ్బు అనేది వస్తూ ఉన్నది. అయితే దాని యొక్క గర్వం అతనిలో ఉండకుండా దేవుడు ఏం చేశాడంట, ఒక ముళ్ళుని ఉంచాడంట. అంటే కష్టము, శ్రమ అనేటువంటి ఆ యొక్క ముళ్ళును పౌలు గారిలో ఉంచాడు. పౌలు గారు అంటున్నాడు, ఆ బాధలు కొంచెం తక్కువలేక అంటూ ఉన్నాడు, ప్రభువా నీ చిత్తం అయితే ఈ ముళ్ళు నాది తొలగించిన ఆయన, అంటే ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు, కష్టాలు నా అయితే తొలగించిన ఆయన అని అన్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలయ్యా, ఉంటే చాలు, నా కృప నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటూ ఉంటుంది.
అది నిన్ను బలపరిచితే కానీ నిన్ను ఇంకా మరి వీక్గా చేయదు, అంటే బలహీనంగా చేయదు, కానీ బలపరిచింది ఈ కృప అని పౌలు గారితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కదండి. మనం అంటూ ఉంటాం, ప్రభు ఈ సమస్యలు తీసివేసే నాయన, నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను, నా వల్ల కావటం లేదు ప్రభు. కుటుంబాన్ని ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు, మరి వాళ్ళందరినీ పోషించడానికి డబ్బు ఎక్కడ నాయన, వాళ్ళందరినీ పెంచడానికి డబ్బు ఎక్కడ ప్రభు అని మనము ఈ యొక్క తీసివేసే ఆయన శ్రమకాలం తీసివేసే ప్రభావానికి ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ అటువంటి సమయాల్లో కూడా ఎవరు మనం తోడుగా ఉంటాడు? దేవుడు మనం తోడుగా ఉంటాడు. దేవుని యొక్క కృప అదే చేసిందంట, బలహీనటువంటి స్థితిలో మనల్ని అది బలపరిచేదిగా ఉంటున్నది. దేవుని కృప వాక్యం మన హృదయంలో ఉంచుకోవాలి. దేవుని కృప ప్రార్థన మనం చేయాలి. కృపతో ఉన్నటువంటి మాటలు మనం పలకాలి. ఇవన్నీ కూడా మనం చూస్తే కనుక కాలు జారినప్పుడు అంటున్నాడు, అంటే మనం చూస్తే దావీదు భక్తుడు అంటున్నాడు, కాలు జారినప్పుడల్లా నీ కృప నన్ను బలపరుస్తున్నదయ్యా అంటున్నాడు. ఆ పై వచనంలో మనం చూస్తే 17వ వచనం మనం చూస్తే, యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. ఏమంటున్నాడు? ఒకవేళ కనుక దేవుడు కానీ మరి నాకు సహాయం చేయకుండా ఉంటే కనుక నా మనసు అనేది ఆ యొక్క అలసిపోయేటువంటి స్థితిలో, ఏంటంట మౌనంగా ఉండేటువంటి స్థితిలో, అంటే ఏంటి, ఏమి చేయలేము. ఇంకా స్థితిలో మౌనంగా ఉండమంటే ఏం చేయలేము, మన వల్ల ఏం కాదు. ఒకవేళ దేవుడు నాకు సహాయం చేయకపోతే కనుక నేను ఆ యొక్క స్థితిలో బ్రతికి ఆ యొక్క స్థితిలోనే మరణించి ఉండేవాడినేమో. కానీ దేవుడు ఏం చేశాడు? నాకు సహాయం చేశాడు. ఎలా సహాయం చేశాడు? తన కృపను నాకు ఇచ్చాడు. చేసి ఆ కృప ఏం చేస్తుందంటే, ప్రతి ఒక్కసారి కూడా నేను ఎప్పుడైతే కనుక తక్కువగా ఫీల్ అవుతూ ఉంటానో, నా మనసులో హృదయంలో బాధపడుతూ ఉంటానో, అటువంటి సమయాల్లో కృప ఏం చేస్తుందంట? బలపరుస్తున్నది అని దావీదు భక్తుడు గొప్పగా చెప్తుంటాడు దేవుని గురించి. మన జీవితాల్లో కూడా ప్రయాణికులరా దేవుని కృప మనం పొందుకోవాలి. ఆ కృప రావాలంటే మనము చాలా దేవునికి పవిత్రులుగా ఉండాలి, విశ్వాసులుగా ఉండాలి, ప్రార్థనాపరులుగా ఉండాలి, వాక్యపరులుగా ఉండాలి. అప్పుడే దేవుని యొక్క కృప మనకు ఉంటుంది కదా. అవన్నీ లేకుండా దేవుని కృప నీకు ఉండదండి. ఎందుకంటే అవన్నీ చేస్తేనే దేవుడు ఇది చాలా మంచివాడు, నమ్మకస్తుడు అని చెప్పి దేవుని యొక్క కృపను ఆయనకి ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రియాదేవులారా, ఈ యొక్క దాని సమయంలో మరి మీరందరూ కూడా మీకు కాలు జారేటువంటి ఆ యొక్క పరిస్థితిలో వచ్చినప్పుడు దేవుడు ప్రార్థన చేయండి. పవిత్రులుగా ఉన్న మీరు ముందుగా, ఆ తర్వాత దేవుడే చూసుకుంటాడు. పవిత్రులుగా దేవుని ఆజ్ఞ ప్రకారం ఉంచుకోండి. అలా వెళ్తూ ఉండండి. అలా వెళ్తూ ఉన్నటువంటి సమయాల్లో ఎటువంటి కృంగుదల వచ్చినా సరే, కాలు జారేటటువంటి ఆ యొక్క అనుభవం వచ్చినా సరే, దేవుడి కృప మిమ్మల్ని అది బలపరుస్తూ ఉంటుందని చెప్పి దేవుడి యొక్క వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధుడా యేసయ్యా, ఈ సమయంలో ప్రార్థన ఆలకించు ప్రభా. నీ యొక్క వాగ్దానం పెట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నాం ఆయన. ప్రభా, నీ కృప మమ్మల్ని బలపరచాలి ఆయన. మేము ఎప్పుడైతే తండ్రి సమస్యల్లో కృంగిపోయేటువంటి స్థితిలో, అలసిపోయేటువంటి స్థితిలో మేము ఉంటామో తండ్రి, నిద్రపోయేటటువంటి స్థితిలో, మౌనంగా ఉండే స్థితిలో ఉంటామో, అటువంటి సమయాల్లో నీ యొక్క కృప తండ్రి మమ్మల్ని బలపరిచేలాగా చేయండి. మమ్మల్ని పవిత్రపరచండి ఆయన. మా పాపాలు క్షమించండి, మమ్మల్ని పవిత్రపరచండి. మమ్మల్ని పవిత్రపరిచి నీ కృప మెండుగా మాకు దయచేయండి కృప. శ్రమలు తండ్రి మమ్మల్ని ఇంకా పెట్టండి ఆయన. ఇబ్బందులు మాకు ఇంకా పెట్టండి తండ్రి. ఎందుకంటే ప్రభా, నీ కొరకు మేము ఎన్ని సమస్యలు భరించాలన్నా, ఎన్ని సమస్యలు పడాలన్నా మేము సిద్ధమే ప్రభావ. నీకే స్తోత్రాలు చూస్తున్నాం. ఎవరైతే యొక్క వాక్యాలు వింటున్నారో వారిని మేము జ్ఞాపకం చేసుకుని దీవెన ఆశీర్వాదం దయచేయండి. వాళ్ళ కుటుంబాలను మేము తండ్రి కృప దయచేయండి వేడుకుంటున్నాం. అలాగే తండ్రి, మరి యొక్క దినమున నీ యొక్క వాగ్దానం ధ్యానం చేసుకోవడానికి మాకు సహాయం చేయమని చేస్తున్నాను బట్టి మీ ఇంటితో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, రాజ్యం మాకు వచ్చును గాక, నిశ్చిత పరలోకం నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మా ఆహారం మీరు మాకు దయచేయండి. మా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు మీరు క్షమించి మమ్మల్ని శాంతి తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్.